జగన్ గారికి వెళ్తే బతుకులు లేవు. ఇక ఊరు తీసుకు చచ్చిపోవటమే ఈ ఊళ్ళో. ఓకే. నాకు ఇంత వయసు వచ్చింది, ఈ ఊరే పుట్టింది, ఈ ఊరే పెరిగింది, ఈ ఊరే 40 ఏళ్ల కింద పడ్డాము ఈ బాధలో. అదే బాధలు 4 ఏళ్ల మట్టి పడుతున్నాం. 80 రూపాయల కందిపప్పు 180కి అయింది. 80 రూపాయల నూనె ప్యాకెట్ 200 దాటింది. ఇట్లాగ అన్ని ఇబ్బందులుగానే ఉన్నాయి. ఈసారి టీడీపీ రావాలి, వచ్చిద్ది, తెలుగుదేశం రావాలి. ఓకే. అంటే గెలిస్తే మీ బతుకులు మారుతాయి నమ్మకం ఉందా? నమ్మకం గట్టిగా ఉంది. ఇది వరకు చేసి ఉండారు, కాలం నాటి ఎప్పుడాల మట్టే చేసి ఉండారు. ఒక్కసారి చూడు అని ముంచిలేపాడు జనాన్ని, ఎందుకు పనికి రాకుండా. మీకేం రాలేదు? పథకాలు ఇవ్వలేదు? పథకాలు వచ్చినాయి. మగవాళ్ళు ఇళ్లలో కూర్చొని నువ్వు పథకం ఇస్తే సరిపోయిందా? 18 ఏళ్ళు ఇచ్చారు, 3 సార్లు ఇచ్చారు నాకు. మా మనవాళ్ళకి ఒకళ్ళకి వచ్చినాయి, 4 సార్లు వచ్చినాయి వాళ్ళకి. నాకు 3 సార్లు వచ్చినాయి, 4ఓసారి పడలా. ఇళ్లలో మగవాళ్ళకి పనులు లేవు. ఆ ఇసుక రాంపుల మీద బతికేవాళ్ళు అందరూ. నా కొడుకు డ్రైవరు. ఇక అట్టా కాలం వెళ్తుంది. ఇళ్ల పేరు వస్తానిక ఒక్క పేరు రాలేదు. అట్టుంచి ఉండవాళ్ళకి ఇచ్చుకున్నారు. వాళ్ళకి మొహమాటం చూసిన వాళ్ళకి అందరికి ఇచ్చుకున్నారు. అవన్నీ అమ్ముకుని డబ్బులకు అమ్మేశారు. ఇప్పుడు ఈయన కృష్ణప్రసాద్ గారు అందుట వల్లగాక ఆయన మాట వినుకోకుండా వాళ్ళు ఈ ఊరు గడప గడపకి ఇమ్మన్నాడు ఈ కృష్ణమోహన్ గారు. జనం ఒప్పుకోలే. వాళ్ళ ఇష్టాసారంగా చేసేసరికి ఆయన మళ్ళీ టీటీవీలోకి వచ్చాడు. ఇక్కడ కంపల్సరీగా గెలుస్తాడు ఆయన. మరి జగన్ గారు వచ్చిన తర్వాత మాకు పనులు లేవు. మరి టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. ఈ టీడీపీ వస్తే మాకు పనులు వస్తాయని ఒక నమ్మకం. ఈయనే రావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు ఇంతకుముందు వైసీపీలో ఉన్నారు కదా, ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు. మరి ఆయన పార్టీ మారారు, మరి ఆయన మారి మీకు మేలు చేస్తారని నమ్మకం? మాకు చేస్తారని నమ్మకం ఉంది. ఆయనే చేయాలని, ఆయన చేస్తారని మాకు నమ్మకం కూడా ఉంది. ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. మీకేమి ఇవ్వలేదు? గవర్నమెంట్ పథకాలు ఏం రాలేదు మీకు? గవర్నమెంట్ పథకాలు అంటే ఏముందండి, అసలు ఏమి రాలేదు. ఈ టీడీపీ రావాలని మేము కోరుకుంటున్నాం. ఆయన వస్తే మాకు అన్ని చేస్తాడని, మేలు జరిగిద్దని మేము అనుకుంటున్నాం. పనులు లేక మేము చాలా ఇబ్బంది పడ్డామండి. ఇప్పుడు మైలవరం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే ఛాన్స్ కనిపిస్తా ఉంది? వేరే ఆప్షన్ ఏం లేదండి. మైలవరంలో గత రాజకీయాలన్నీ పోల్చుకుంటే టీడీపీ ఫస్ట్ నుంచి కంచుకోటగా ఉంది మైలవరం. అయితే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు 2019లో టికెట్ ఆశిస్తే దొరకలేదు. దాంట్లో వైసీపీలోకి వెళ్ళి అక్కడ టికెట్ సంపాదించుకొని మాజీ మంత్రి వర్యులు శ్రీ దేవినమ్మ గారి మీద గెలుపొందడం జరిగింది 12,000 చిల్లర మెజార్టీ ఓట్లతో. అదే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు ఇదే స్థానికంలో ఈ రోజున ఇదే మైలవరం టికెట్ని టీడీపీ తరఫున ఆయనకి దక్కడం జరిగింది. అయితే ఈరోజు గెలుపు కూడా ఆయనకి చక్కగా నల్లేరుపై నడక మీదగా, గతంలో ఉమ్మగారి మీద 12,000 మెజార్టీతో గెలిస్తే ఈసారి స్థానిక జడ్పీటీసీ సభ్యుడు సరణాల తిరుపతిరావు గారి మీద 30,000 పై చిలుకు మీదే గెలుపు సింపుల్గా ఉంటుందని ప్రతి ఒక్క ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు కదా, ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అంటారు? ఇక్కడ ఎఫెక్ట్ అంటేనండి ఏమి ఉండదండి. ఎందుకంటే అందరూ పార్టీకి చేసేవాళ్ళే. ప్లస్ పార్టీ వాళ్ళు కాకుండా ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో, వసంత గారు వైసీపీలో ఉన్నప్పుడు ఉన్న అనుచరులు, వాళ్ళు కూడా టీడీపీలోకి వచ్చి సమన్వయంగా అందరూ సమన్వయంతో పాటించుకొని ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఆయన ముందుకు నడుపుతున్నారు. ఇప్పుడు టీడీపీ అంటే సపోర్ట్ చేస్తుంది అనుకోండి, ఇప్పుడు ఇటుపక్క బీజేపీ కానీ జనసేన కానీ ఈ పార్టీల మద్దతు ఎట్లా కనిపిస్తూ ఉంది లోకల్గా చూస్తే? మొన్నటి వరకు కొంత అసంతృప్తి ఉన్నా కానీ ఇప్పుడు మొన్న చిన్న చిన్న సభలు అట్లాంటి పల్లెటూరులో కూడా ఆయన వెళ్ళి ప్రతి ఒక్కరి నాయకుల్ని కార్యకర్తల్ని చనువుగా సొంత తమ్ముళ్ళలాగా సోదరులాగా కలిసిపోయి అందరితో మాట్లాడడం జరుగుతుంది. దీంతో ఈయన దూరంగా చూసిన వాళ్ళంతా దగ్గరగా చూసి చాలా బాగున్నారు, ఈ సార్ మనకు బాగా ఉపయోగపడతారు, మనం కూడా సార్ని గెలిపించుకుంటే రేపొద్దున ఫ్యూచర్ మనకు బాగుంటుంది. గతంలో ఒక 5 సంవత్సరాలు మనం వెనకబడి ఉన్నాం. ఎంతో 5 సంవత్సరాల వల్ల మనం 30 సంవత్సరాలు కిందకి వెళ్ళిపోయాం, కుంగిపోయాం. మళ్ళీ అలాంటి పరిస్థితి మనకు రాకూడదు. సార్ని గెలిపించుకుంటే రేపొద్దున మనకు భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి పైన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి, ఇక్కడ మన వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారిని గెలిపించుకోవాలని చెప్పి అందరూ అనుకుంటున్నారండి. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు అభ్యర్థి విషయంలో చూస్తే కనుక ఆయన కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా గెలుస్తారని చెప్పి మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రజల మధ్యలో ఉండి సమస్యలు తీసుకునే ప్రయత్నం చేస్తారని నమ్మకం కలుగుతూ ఉంది ఆయన మీద? నమ్మకం ఉందండి. ఆయన ఎంతవరకు జనాల్లో ఉంటున్నాడు, జనాలతో కష్టపడుతున్నాడు, జనాల కోసమే పనిచేస్తున్నాడు. కొంతమంది అనుకుంటున్నారు ఆయన కోట్లాధిపతి, ఆయన వ్యాపారస్తుడు, ఆయన వ్యాపారం కోసమే చూస్తున్నాడు, ఈ రాజకీయం కూడా వ్యాపారం లాగే చేస్తాడు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అది ఒక భ్రమ అండి, వాళ్ళ భ్రమ మాత్రమే, ఏమీ లేదు. ఆయన పేద ప్రజల కోసం వచ్చాడు రాజకీయాల్లోకి, పేద ప్రజల కోసం ఆయన కష్టపడి పనిచేస్తున్నాడు.
ఇక ముందు కూడా ప్రజల కోసమే ఉంటాడు. కావాలంటే గెలిచిన తర్వాత కూడా చూసుకోండి ఆయన చేసే పని అభివృద్ధి ఎలా ఉంటుందో మీకే తెలిసిద్ది.